Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. లుక్, ఐ హావ్ కర్వ్డ్ యూ ఆన్ మై ఓన్ హ్యాండ్స్. ది బుక్ ఆఫ్ ఐసయా చాప్టర్ 49 verses 16. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మన దేవుడైన యెహోవా ఈ దిన వాగ్దానములో మనందరితోని ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడండి. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని దేవుడు మనతో నిశ్చయముగా సెలవిస్తున్నాడండి. అవునండి, దేవుడు మనలను ప్రేమించి మనలను తన చేతులలో చెక్కి మనలను భద్రముగా కాస్తున్నాడు. మనలను ఎంతగానో ప్రేమిస్తూ దేవుడు తన హస్తాల చేత మనలను రక్షిస్తున్నాడు. దేవుడు మనలను తన అరచేతులలో చెక్కి ఉన్నాడు అంటే దేవుడికి మనమంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రీతికరంగా మనలను ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు. మన జీవితాన్ని అందముగా మారుస్తాడండి. దేవుడు మనలను మర్చిపోడు, మనలను ఎన్నటికి విడిచే దేవుడు కాదండి. చూడండి, దేవుడు మనలను ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు, ఎంత గొప్పగా చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. మన జీవితాలలో కూడా నిత్యము మన చేతులను చూస్తూ ఉంటాం. మన చేతులతో ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు అది బలముగా పట్టుకుంటాం. అలాగే దేవుడు మనలను బలముగా భద్రముగా కాచి కాపాడుతున్నాడు. ఆయన మనలను తన వాక్యము చేత మనందరి జీవితాలలోనూ ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను జరిగిస్తానని ఈ దిన వాగ్దానంలో దేవుడైన యెహోవా మనందరితోనూ వాగ్దానం చేస్తున్నాడండి. కనుక నీవు నేను మనమందరమును మన ప్రభువైన యేసుక్రీస్తును నిత్యము సేవించుదుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. ప్రభువా, మమ్మలను ఎంతగానో ప్రేమించి ఈ ఉదయకాల సమయంలోనూ ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, నీ అరచేతిలోని మమ్మలను చెక్కి ఉన్నావు. ప్రభువా, ఈ దిన వాగ్దానము ఈ వాక్యం వింటున్న వారికి మా అందరి జీవితాలలోనూ ఆశ్చర్యకరమైన వెలుగులతో మమ్ములను దీవించుము దేవా. ప్రభువా, మా పట్ల కనికరమును నీ దయను చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.